శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. లలితా త్రిపుర సుందరియే నమః. ఈరోజు సౌందర్య లహరిలోని మరొక శ్లోకం విందామండి. స్థులిత దళితేం దీపరవనం ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికురని కురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమదనవాటి విటపినాం. ఈ శ్లోకంలో శంకరులు జగన్మాత కురుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. భవానీ జగన్మాత అని స్వామివారు అమ్మవారిని స్తుతి చేశారు ఈ శ్లోకంలో. మొదటి పాదం చూద్దామండి. ధునోతు ధ్వాంతం న తులిత దళితేం దీపరవనం. మొదటి పాదం చూద్దామండి. ధునోతు ధ్వాంతం న స్తులిత దళితేం దీపరవనం అంటున్నారు. అమ్మవారి కురులట దళితేంది వరవనం తులిత అంటున్నారంటే వికసించిన నల్ల కలువల వనం మాదిరి అంత అందంగా నల్లగా అమ్మవారి జుట్టు ఉందట. ఇందులో ఈ పాదంలో ఇంకోటి ఏం చెప్తున్నారంటే న ధ్వాంతం ధునోతు అంటున్నారు. అంటే అమ్మ మా లోపలి చీకటిని కూడా పోగొట్టు తల్లి. అమ్మవారి నల్లని కురులు మనం ధ్యానం చేస్తే మన లోపటి ఉన్న అజ్ఞానాంధకారం కూడా తొలగిపోతుందట. తులిత దళిత ఇందీవర వనం అంటే ఇందీవర పుష్పముల వనము వంటి కురులు కలది అమ్మవారు. ఇక రెండో పాదంలో ఘన స్నిగ్ధ లక్షణం చికురని కురుంబం తవ శివే అన్నారు. అంటే అమ్మా శివే నీ కురులు ఘన స్నిగ్ధం అంటున్నారు. ఘన అంటే ఘనశ్యామ్ అంటారు కదా, అంటే నల్లని మేఘముల వంటి అమ్మవారి కురులట. ఇక స్నిగ్ధం అంటే నిగనిగలాడుతున్న దాన్ని మనం స్నిగ్ధ అంటాము. అలా నిగనిగలాడుతూ నల్లని మేఘముల వంటి అమ్మవారి కురులు ఎలా ఉన్నాయట? స్లక్షణం అంటున్నారు. స్లక్షణం అంటే సాఫీగా జారిపోయేటట్లు ఉన్నాయట. అటువంటి కురులు మా అంధకారాన్ని పోగొట్టునుగా కానీ ఆచార్యుల వారు ఈ శ్లోకంలో అమ్మవారిని వేడుకుంటున్నారు. పార్వతీమాత శిరోజముల పొడవులో ఇంకొక అద్భుతం దాగి ఉందండి. ఆ రహస్యం ఏంటంటే అమ్మ శిరోభారాన్ని మనం తలిస్తే ఆ అమ్మ మన క్లేశభారాన్ని తగ్గిస్తుందట. ఇక మూడో పాదంలో యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అన్నారు. అంటే అమ్మవారి కొప్పులో ఇంద్రుని నందనవనంలోని కల్పవృక్షపు పూలు అలంకరించబడి ఉన్నాయట. అమ్మవారు మూల ప్రకృతి. ఆవిడ పువ్వులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అమ్మ పువ్వులు పెట్టుకోలేదు. పువ్వులే వచ్చి అమ్మ కొప్పులో చేరాయి. ఎందుకంటే అమ్మ శిరోజాలు ఎంతో సుగంధభరితమైనవి. ఆ సుగంధాన్ని స్వీకరించడానికి ఈ పువ్వులు అమ్మ కొప్పులో చేరాయని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ కురులు అత్యంత సుగంధభరితంగా ఉంటాయి. వామకేసి అన్న నామం ఉంది కదండి. అలానే తమిళనాడులో అమ్మ కురుల పేరిట సుగంధ కుంతలాంబ అని ఒక శక్తిపీఠం కూడా ఉంది. ఇప్పటికీ అంబికా దేవాలయంలో పూజలు అందుకుంటూనే ఉన్నారు. ఇక నాలుగో పాదంలో వసంత్యస్మిన్ మన్యే వలమదన వాటి విటపినాం అన్నారు. ఇక్కడ మూడో పంక్తిలోని సుమనస అన్న పదాన్ని కూడా మనం చేర్చుకోవాలి. వలమదన అంటే ఎవరు? వల అనే రాక్షసుని సంహరించినవాడు ఇంద్రుడు. ఆయన యొక్క వాటి విటపినాం అంటే ఆయన ఉద్యానవనంలో ఉన్న కల్పవృక్షం యొక్క పువ్వులు అమ్మవారి నల్లని ఒత్తైన మృదువుగా నిగనిగలాడుతున్న పట్టుపోగు లాంటి జుట్టులో తమకు తామే అలంకరించుకోవడానికి చేరాయట ఆ పువ్వులు. అటువంటి దేవతా పుష్పములు అమ్మవారి కేశపాశాలలో ఉండటం వల్ల అవి మరింతగా మనోరంజకంగా అవుతున్నాయని ఇక్కడ ఆచార్యుల వారు వర్ణిస్తున్నారు. ఇంకా ఈ శ్లోకంలో అమ్మ కేశభారాన్ని మనం ధ్యానం చేస్తే మన క్లేశభారం తగ్గుతుంది అని చెప్పారు కదా. అమ్మ నల్లటి కురులు మన బాధల్ని మన అజ్ఞానాంధకారాన్ని ఎలా తొలగిస్తుంది అని సంశయం పడవద్దు. అది సాధన చేస్తేనే ఎవరైనా తెలుసుకోగలరు. ఇక్కడ అమ్మ కేశాలను నల్ల కలువలతోనూ కారు మబ్బులతోనూ తుమ్మెదలతోనూ పోల్చారు. నల్ల కలువలు చూడండి, పగటి యందు సూర్యకాంతికి ముకులించుకుపోయి ఉంటాయి. మన మనస్సు కూడా అంతే కదా. ఇక కారు మబ్బులో అజ్ఞాన అంధకారానికి ఒక ఉపమానము. ఇక
తుమ్మెదలు చంచలత్వాన్ని తెలియజేస్తాయి. ఈ మూడిటికి ఆలవాలం మన మనస్సే కదా. అందుకే అమ్మ కేశపాసాన్ని తెలిస్తే మన అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అని స్వామివారు చెప్పారు. ధునోతు ధ్వాంతంన తులిత దళితేంది వరవణం అని స్వామివారు అమ్మవారిని వేడుకొన్నారు. ఈ శ్లోకం భావార్థంతో నిత్యపారాయణ చేయటం ద్వారా అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. అజ్ఞానాంధకారం తొలగిపోయిందంటే ఇక అంతా వెలుగు వెల్లువే కదా. అమ్మ కేశపాసం మనకు ఈ అజ్ఞానపు కోరికలను పోగొట్టి అత్యాస అనే తమస్సును తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తుంది. లలితా సహస్రంలో కూడా అమ్మ కేశపాసాన్ని వైభవాన్ని వర్ణించే అనేక నామాలు ఉన్నాయి. చంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అని, వామకేసి, నేల చికుర, ఈ నామాలన్నీ అమ్మ కేశపాసం గురించే వర్ణింపబడి ఉన్నాయి. ఈ నామాల్ని ప్రమాణంగా తీసుకొని శంకరులు ఈ శ్లోకాన్ని రచించారు. శ్రీమాత్రే నమః.